రామనవమి శుభాకాంక్షలు అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. 2 గ్లాసులు వాటర్ వేసుకొని దానిలోని కొంచెం బెల్లం పౌడరు తురుమైనా వేసుకోవచ్చు, బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను ఏలక్కాయను ఇది గుండ చేసి వేసానండి. ఇదేమో సొంటి గుండ. బ్లాక్ పెప్పర్ను ఏలక్కాయ గుండ వేస్తున్నానండి దీనిలో. ఇదంతా కరిగే వరకు మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇది ఇలా పక్కన పెట్టుకుందాం. వడపప్పుకి 1/4 కప్పు పప్పు నేను నానబెట్టాను. దీనిలోనేమో పందార కానీ లేకపోతే బెల్లం కానీ వేయొచ్చు. నా కొడుకు బెల్లం తిండి కనుక నేను పందార వేస్తున్నాను. దీనిలో తులసాకులు వేసుకొని దేవుడికి నైవేద్యం పెడితే రామనవమికి దీని మనం సొంటిగుండ అవి వేసాం కాబట్టి ఇది కొంచెం వడకట్టుకుందాం. మన పానకం రెడీ. పానకం వడపప్పు నైవేద్యం పెట్టుకుందాం దేవుడికి. వడపప్పు పానకం నైవేద్యం పెట్టేసేవండి. ఇది